ఫుడ్ తినాలన్నా భయం పుట్టేలా ఓ ఉగ్రవాది కుట్రకు తెరతీశాడు. పోలీసులు కనుక సకాలంలో స్పందించి ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేయకపోయింటే ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఆ ఉగ్ర కుట్ర జరిగింది మరెక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. రాజేంద్ర నగర్లో గుజరాత్ ఏటీఎస్ ప్రత్యేక దళాలు చేసిన దాడిలో ఉగ్రవాది డాక్టర్ సయ్యద్ మొయినుద్దీన్ను అరెస్ట్ చేశారు. గుజరాత్లో నమోదైన ఉగ్ర కేసులో అతడి ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. అతడు అత్యంత ప్రమాదకరమైన రెసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విష ప్రయోగం చేయాలని కుట్ర పన్నట్టు విచారణలో బయటపడింది. గుజరాత్ ఏటీఎస్ సమాచారం ప్రకారం మొయినుద్దీన్ ఇప్పటికే రెసిన్ తయారీకి అవసరమైన రసాయనాలను సేకరించాడు. దేవాలయాలు, వాటర్ ట్యాంకులు, ప్రజలు ఎక్కువగా చేరే ప్రదేశాల్లో ఈ విషయాన్ని కలిపి సామూహికంగా ప్రజలను చంపే ప్రయత్నం చేసినట్టు దర్యాప్తులు తేలి. ఈ కేసులో మొయినుద్దీన్తో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో 2 ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని సమాచారం. అధికారులు చెప్పిన ప్రకారం ఈ గుంపుకు పాకిస్తాన్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొయినుద్దీన్ విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసి భారత్కు తిరిగి వచ్చిన తర్వాత తన సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాడని విచారణలో తెలిసింది. ఈ గుంపు దేశవ్యాప్తంగా కుట్రలు అమలు చేయాలని ప్రణాళిక వేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదుల ఉద్దేశం విషప్రయోగం ద్వారా సామూహిక హత్యలు చేయడమేనని సమాచారం. ఈ కుట్ర వివరాలు బయటపడటంతో దేశ భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. మొయినుద్దీన్పై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేశారు. సమయానికి గుజరాత్ ఏటీఎస్ చర్యలు తీసుకోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనతో ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్లో కుట్రలు పన్నుతున్నారనే విషయం మరోసారి స్పష్టం. హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో మొయినుద్దీన్ నివాసంలో పెద్ద ఎత్తున రెసిన్ అనే విషయం లభ్యమైంది. దీనిపై ఆరా తీగా భారీ మొత్తంలో విష ప్రయోగం చేసి ప్రజలను చంపాలని ఉగ్ర కుట్ర ప్లాన్ చేశారు. ఈ రెసిన్ విషయాన్ని సయ్యద్ మొయినుద్దీన్ తన నివాసంలో పెద్ద ఎత్తున తయారు చేస్తున్నాడు. అసలు ఈ రెసిన్ ఏంటంటే, దీని పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాలలో ఇదొకటి. దీని ప్రత్యేకత ఏంటంటే రుచి ఉండదు, వాసన ఉండదు. మనం తాగే నీళ్ళలో కలిపినా కలలో కూడా అనుమానించలేము. అయితే ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ అహ్మద్ మొయినుద్దీన్ ఈ రెసిన్ విషయంపై అనేక ప్రయోగాలు చేశాడు. తన వైద్య పరిజ్ఞానాన్ని మనుషులను బతికించడానికి కాకుండా వేల మందిని చంపడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి రెసిన్ని ఎలా సేకరించాలో, దాన్ని ఎలా శుద్ధి చేయాలో ట్రైన్ అయ్యాడు. తన జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ చాలా కాలంగా ఆముదం గింజల నుండి రెసిన్ తీశాడు. దీన్ని డ్రోన్ల సాయంతో తన సహచరులకు పంపించేందుకు ప్రణాళికలు చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు గుర్తించారు. సకాలంలో పోలీసులు కనుక ఈ ప్లాన్ను నిర్వీర్యం చేసి ఉండకపోతే ఎన్ని వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవో తలుచుకుంటేనే భయమేస్తుంది.